మేడం, ఎస్. అకౌంట్ సెక్షన్లో జరిగిన స్కామ్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ తెలిసింది మేడం. ఏంటది? మేడం, ప్రీతి హెడ్గా ఉన్న డిపార్ట్మెంట్లోనే స్కామ్ జరిగింది. ఎవరి నోటీస్కి రాకుండా చాలా తెలివిగా ప్లాన్ చేసి కోట్ల రూపాయలు మిస్ అయ్యేలా చేసింది మేడం. ఒకసారి ఫైల్ చెక్ చేయండి. వాట్ చక్రి, ఇదంతా ప్రీతికి తెలియకుండా ఎలా ఉంటుంది? నువ్వు ప్రాపర్గా చెక్ చేసే చెప్తున్నావా? యా మేడం, చెక్ చేశాను. ఏంటి ప్రీతి అక్కడే ఆగిపోయావు? చక్రి నీ గురించే మాట్లాడుతున్నాడు, ఇలా రా. నా గురించా? అవును ప్రీతి, మొన్న అకౌంట్ సెక్షన్ లో జరిగిన స్కామ్ నువ్వే చేశావు. చచా, అది నువ్వు హ్యాండిల్ చేస్తున్న డిపార్ట్మెంట్ లో జరిగిందని చక్రికి తెలిసిందట. నవ్య, అదింకా పూర్తిగా క్లారిటీ రాలేదని చక్రి చెప్తున్నాడు కదా. ఏంటి నవ్య ఇది? క్లారిటీ లేకుండా నన్నెందుకు ఇలా బ్లేమ్ చేస్తారు? గుమ్మడికాయ దొంగలాగా అప్పుడు అంత కంగారు పడతావు ఎందుకు ప్రీతి? మెల్లగా అన్నీ బయటకొస్తాయి, నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ లేకుండా ఎలా ఉంటాను? ఆంటీ ఎంతో నమ్మకంగా నాకిచ్చిన రెస్పాన్సిబిలిటీ ఇది. నాకు తెలియకుండా ఇదంతా ఎలా జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. ఆ పని మీద తప్ప పనికి మాలిన విషయాల మీద పడి ఏడుస్తుంటే నీకేం అర్థం కాదు. ఏంటి వాణి అలా చూస్తున్నావు? నువ్వు కూడా నా మీద డౌట్ పడుతున్నావా? అయ్యో లేదమ్మా, ఈ విషయాల గురించి నాకు పెద్దగా ఏమీ తెలీదు. మంచైనా చెడైనా అమ్మగారే అన్నీ చూసుకుంటారని నమ్ముతున్నా. నేను చూసుకోవడం ఏముంది వాణి? ప్రీతి కేపబిలిటీ, వర్క్ సిన్సియారిటీ నాకు తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది తప్ప తనకి ఏ సంబంధమూ ఉండుండదు. థ్యాంక్ యూ ఆంటీ. మీరైనా నన్ను నమ్ముతున్నందుకు. నమ్మకాన్ని అడ్డుపెట్టి తప్పించుకోవడం కూడా ఒక ఆర్టే కదా ప్రీతి. నీకు తెలియకుండా నీ అడ్మినిస్ట్రేషన్ లో ఇలా జరిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. యా నవ్య, నీకేంటి? విన్న ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇంత తెలివిగా నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ఆ సరస్సు ప్లానే అనిపిస్తుందా ఆంటీ?
ఏ చిన్ని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్క కావాలి. అయ్యో, ఏ ఇట్రా 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 ఇట్రా. అక్క కావాలి. చిన్ని, ఓ గాడ్. అమ్మగారు, ఆ? అమ్మగారు, ఆ తోరణాలు అరటి పందులు బాగున్నాయమ్మా. నేనే కట్టాను. ఊరుకు ఊరుకు. అందుకేనా అంతరిచావు? నేనింకా ఏంటో అనుకుని కంగారు పడ్డాను. నీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఆపలేం కదా. అంతేనమ్మా. మీరు బాగుందని చెప్తే నాకది సంతోషమమ్మా. చాలా బాగుంది. అవును, ఇంత కష్టం నువ్వొక్కదానివే పడే బదులు ఎవరి సహాయం అయినా తీసుకోవచ్చు కదా. ఇప్పటి వరకు రాహుల్ బాబు కూడా సహాయం చేశారమ్మా. ఇప్పుడే ఏదో ఫోన్ వస్తాను అటెళ్ళారు. ఓకే. అమ్మా అమ్మా అమ్మా, మళ్ళీ ఏమైంది? అమ్మా అమ్మా, అది ఈ ముగ్గు బాగుందమ్మా. నేనే పెట్టాను. బాగుందమ్మా. బాగుంది. మరి ఆ రంగులు, ఆ డిజైను అన్నీ బాగున్నాయి వాణి. సరే. అమ్మా, మీకు నచ్చదేమోనని నేను చాలా కంగారు పడ్డానమ్మా. నువ్వెప్పుడేం చేసినా నాకు నచ్చుతుంది. నీ మీద నాకు అంత నమ్మకం. అదే నా భయమమ్మా. ఏంటి? అదే నా అదృష్టం అంటున్నానమ్మా. సరే. అమ్మా అమ్మా, అది ఇంకా ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అవతల పూజకి అంత సిద్ధంగా ఉంది. మీరొక్కరే ఆలస్యమయ్యారు. బంధువులందరూ వస్తున్నారు. మీరు త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి అమ్మా. మీకు ఏమైనా కావాలంటే నేను తీసుకొస్తాను. ఆ తాళం ఇవ్వండి. సరే. చిన్ని చిన్ని చిన్ని, నా మాట విను. మీ అక్కని నేను తీసుకొస్తాను. నువ్వు నాతో. ఓ షిట్, మిస్ అయిపోయారే. అక్క కావాలి. చిన్ని, నాకు అక్క కావాలి. నువ్వు కూర్చో కూర్చో కూర్చో. నాకు అక్క కావాలి. అక్క వచ్చేస్తుందమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో. ఇప్పుడే వచ్చేస్తుంది. లేదు, నాకు అక్క కావాలి. అక్క కావాలి. చిన్ని, అక్క. చిన్ని, ఏంటిది? నువ్వెందుకు ఇలా చేసావు? నేను బయటికి రావద్దని చెప్పాను కదా. అమ్మగారు చూస్తే ఎంత ప్రమాదం అయ్యేదో తెలుసా? అది నన్ను నువ్వు రమ్మంటున్నావని ఒక అక్క పిలిచిందక్క, అందుకే వచ్చాను. అక్క? అక్క ఎవరు? అది అది ఇంకెవరు? ఆ ప్రీతి అయి ఉంటుందేమో. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధే లేదు. రాహుల్ బాబు, మీరు ఆవేశపడకండి. ప్రీతినో కాదో తను చెప్పలేకపోతుంది కదా. చూడు చిన్ని, ఇంకొకసారి ఎవరు పిలిచినా నువ్వు బయటికి రావద్దు. పూజ అయ్యాక నేనే వస్తాను, సరేనా? నువ్వు బయటికి రావద్దు. కూర్చో, ఇక్కడే కూర్చో. నేను త్వరగా వచ్చేస్తాను. చిన్ని, నువ్వు కంగారు పడుకో. ఈ అక్క మాట వింటావు కదా. పదండి బాబు. పద. ఇక్కడే ఉండు, సరేనా? సరసు, త్వరగా పద.
థ్యాంక్ యూ సో మచ్. ఏమండి? మీకు పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, అది గుర్తుందా? ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? భార్య కళ్ళ ముందే భర్త ఇంకొక అమ్మాయిని హగ్ చేసుకుంటే ప్రాబ్లం కాక ఇంకేముంటుంది? నువ్వు చూసే చూపు, ఆలోచించే మనసు రెండు తేడా కాబట్టే ఇలా ఎగ్జైట్ అవుతున్నా. నువ్వు హెల్ప్ అవుతావు అనుకున్న ప్రాజెక్ట్కి తను ముందుండి నడిపించింది, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. అయినా మాటలతో సరిపోతుంది కదా, దానికి హగ్ ఇచ్చేయాలా? ఇస్తాను. హగ్గే కాదు, నీకివ్వాల్సిన బిజినెస్ పార్ట్నర్ పోస్ట్ కూడా తనకే ఇస్తాను. ఏం చేస్తావు? ప్లీజ్ స్టాప్ ఇట్ తేజ. వనజ, మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నాయనా, తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇందాక అడిగావు కదా ఎగ్జామ్సా ఏంటని. తను డిగ్రీ ఎగ్జామ్ రాస్తుంది. తన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? 10th క్లాస్. పాస్ ఆఫ్ ఫెయిల్ కూడా తెలీదు. నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. వాగ్దేవి గారి కోడలు డిగ్రీ కూడా చేయకుండా ఉంటుందా? ఉంది, ఇదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా. అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. సరస్సు కన్విన్స్ చేస్తే మేడం కూలగి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్లో డిగ్రీ పాస్ అవ్వమని కండిషన్ పెట్టారు. పాస్పోర్ట్కి పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి తేడా తెలియని తను డిగ్రీ పాస్ అవుతుందంటే నాకు డౌటే. ఇనఫ్ తేజ, తను హర్ట్ అవుతుంది. ఏంటి హర్టా? అలాంటి ఫీలింగ్స్ నా వైఫ్ లైఫ్లోనే లేవు. ఏమంటావు వనజా? పాపం తేజ, చూడు తనెంత హర్ట్ అయిందో. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఐ నో నాయనా, కనీసం ఇలా నీ ముందు తిడితేనైనా తనకు బుద్ధి వస్తుందేమో అని చిన్న హోప్, నథింగ్ ఎల్స్. ఓకే, చూసావు కదా నైనా, ఎంత యంగ్ అండ్ టాలెంటెడ్. ఓన్గా కంపెనీ కూడా స్టార్ట్ చేస్తోంది. మరి నీ కూతురు అట్లీస్ట్ డిగ్రీ కూడా. అయినా మాటలతో సరిపోతుంది కదా, దానికి హగ్ ఇచ్చేయాలా? ఇస్తాను. హగ్గే కాదు, నీకివ్వాల్సిన బిజినెస్ పార్ట్నర్ పోస్ట్ కూడా తనకే ఇస్తాను. ఇనఫ్ తేజ, తను హర్ట్ అవుతుంది. ఏంటి హర్టా? అలాంటి ఫీలింగ్స్ నా వైఫ్ లైఫ్లోనే లేవు. నాకంటే అందంగా ఉండి నాకంటే తెలివైన అమ్మాయి రాగానే నేను మరీ అంత సేదైపోయినానా? కట్టుకున్న భార్యని పరాయి మనిషి ముందు ఒక్క మాట కూడా పడనివ్వరు. అట్టాంటిది ఆ నయనా ముందు నన్నింత అవమానం చేసేస్తారా? చదువు లేదనేమో మేడం తిడుతుంది, దానికి సపోర్ట్ చేయలేదంటే అమ్మంటే భయం అనుకున్నాను. కానీ వేరే ఆప్షన్ చూసేసుకున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ రోజు అది బిజినెస్ లో పార్ట్నర్ అయిపోయినది.
రేపు రేపు లైఫ్లో కూడా పార్ట్నర్గా చేసుకుందామనే ఆశే కదా. ఛీ! ఎవరికి అవసరం లేని, ఎందుకు పనికి రాని నేను బతికుండి ఉపయోగం ఏటుంది? సావడం తప్ప నాకు వేరే దారి లేదు. కానీ ఎట్టా సావాలి? ఆంటీ, ఏమైంది ప్రీతి? సరసు వనజక్కనేదో కమెంట్ చేసినట్టుందా ఆంటీ? పాపం వనజక్క చిన్నపిల్లలా ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళడం నేను చూశాను. వెనకే కంగారుగా మళ్ళీ సరస్సు కూడా వెళ్ళిందా ఆంటీ? అది వెనకే వెళ్ళిందా? చెప్తా దాని సంగతి. నా బిడ్డ ఏడవాలి, దానికిదే చివరి రోజు. పద వెళ్దాం. వనజక్క నన్ను చూడండి. అక్క అక్క లే అక్క, అక్క కళ్ళు తెరవండి అక్క. వనజక్క వనజక్క వనజ, కళ్ళు తెరవండి. వనజ, వనజక్క వనజ, ఏమైంది వనజ? వనజ, మాట్లాడవే. వనజ, తెరవండి. వనజ, వనజ, వనజక్క వనజక్క నన్ను చూడండి. వనజక్క, వనజక్క, వనజక్క చూడండి అక్క. ఏం చేసావే నా కూతుర్ని? నిజం చెప్పవే. అమ్మా నేనేం చేయలేదమ్మా. వనజక్కని పెద్ద వేసుకుని నిద్ర మాత్రలు వేసుకుంది. నిద్ర మాత్రలు, నిద్ర మాత్రలా? అవునమ్మా. అమ్మా, వనజమ్మ వనజ, వనజమ్మ అమ్మా, కళ్ళు వనజ, తెరవండమ్మా. అమ్మా, వనజ, వనజమ్మ కళ్ళు తెరవమ్మా. ఈ టార్చర్ భరిస్తూ నాకు బతకాలని లేదమ్మా. అయ్యో అయ్యో, వద్దే, అలా మాట్లాడుకో. ఇప్పుడు నీకు హ్యాపీనా? పాపం మా వనజక్కని నేను చేసింది. ఇల్లు మొత్తం నీ గ్రిప్ లోనే ఉంది కదా. అయినా అక్క మీద ఎందుకంత కోపం పెంచుకున్నావు? ఏం మాట్లాడుతున్నారమ్మా? మీకేమైనా అర్థమవుతుందా? నేను అక్క మీద కోపం పెంచుకోవడం ఏంటి? ఏడుస్తూ గదిలోకి వస్తే ఎందుకు ఏడుస్తుందో చూడడానికి వచ్చాను. చూడ్డానికి వచ్చావా? నా కూతుర్ని చంపడానికి వచ్చావా? అయ్యో లేదమ్మా, లేదు, అలా మాట్లాడకండి. అమ్మ వనజ, వనజ, లేమ్మా. వనజ, వనజమ్మ, ఆపవే లేవమ్మా. నీ నాటకాలు. ఆపో. నా కూతురికి ఏదైనా జరిగిందంటే నిన్ను మాత్రం నేను ప్రాణాలతో బతకనివ్వను. బతకనివ్వనే, బతకనివ్వను. అయ్యో ప్రీతి, ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పు. వెంటనే వనజని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఓకే ఆంటీ, ఓకే. అయ్యో అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మ వనజ, ఆగండమ్మా. లేమ్మా. వద్దు, వెళ్ళొద్దు వనజ, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. అంటే ఏంటే? హా? ఏంటి? నా కూతురు బతకటం నీకు ఇష్టం లేదా? అయ్యో అది కదమ్మా. మనిషి ప్రాణం కంటే నీ స్వార్థమే ఎక్కువైపోయిందా? ప్రీతి, ఒక పంచే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. అమ్మా అమ్మా వద్దమ్మా, వద్దమ్మా, నా మాట వినండి. పోవే, అమ్మా, పో. అమ్మా ఆగండమ్మా. అమ్మా వద్దమ్మా. వనజక్క, వనజక్క. అమ్మా 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 అమ్మా, ఈ విషయం అందరికీ తెలిస్తే మన పరువు పోతుందమ్మా. కాస్త ఓపిక పట్టండమ్మా. ఏంటి ఓపిక పట్టేది? నా కూతురు ప్రాణం కన్నా ఈ పరువు అంతస్తు ముఖ్యం కాదు. అమ్మా వనజమ్మకి ఏమి కాకుండా నేను చూసుకుంటానమ్మా. నా మాట నమ్మన్నమ్మా. హేయ్! పొట్ట కోస్తే అక్షర ముక్క రాదు. నీకేంటే తెలిసేది? ఈ కన్న తల్లి బాధ ఏంటో నీకేం తెలిసే? అమ్మా అమ్మా అమ్మా, మీరు ఆవేశపడకండమ్మా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండమ్మా. అమ్మగారికి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుందమ్మా. వనజమ్మ చేసిన పనికి మిమ్మల్ని జన్మలో క్షమించరమ్మా. దయచేసి నా మాట వినండమ్మా. వనజమ్మకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. ఆంటీ, దాని మాటలు నమ్మకండి. మనకు అస్సలు టైం లేదు. మీరు వెళ్ళండి ఆంటీ, ప్లీజ్. అమ్మా అమ్మా అమ్మా, వద్దమ్మా వద్దమ్మా వద్దు, నా మాట వినండమ్మా. వనజమ్మ మింగిన నిద్ర మాత్రలన్నీ తప్పకుండా బయటికి రప్పిస్తాను. మీరు ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. నా మీద నమ్మకంతో ఇక్కడే ఉండండమ్మా. సరే, ఏదో ఒకటి చేసి తగలడు. వెళ్ళు. అలాగేనమ్మా. అమ్మ వనజ,
వనజ వనజ మాట్లాడు. వనజ అమ్మ వనజ. నగలు నా దగ్గరే ఉన్నాయి. ఈ నగలు నీకెలా దొరికాయి? ఇవి నీ దగ్గరికెలా వచ్చాయి? ప్రీతి, నువ్వు చెప్పలేదా? నేను చెప్పడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారా ఆంటీ? అదే, ఈ నగలు వాణి వనజం చూడ్డానికొచ్చి రూంలో మర్చిపోయిందని. ఈ విషయం మీరు చెప్పే వరకు నాకే తెలీదు. నేనింకేం చెప్తాను? ఓహో, అంటే నువ్వు కూడా చూడలేదన్నమాట. తీసుకో వాణి. అన్నిసార్లు వనజ రూంలోకి వెళ్ళావు. నువ్వే చూసుంటే ఇంత డిస్కషను టైం వేస్ట్ అయ్యేదే కాదు కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆ నగలు వచ్చాయి కదా, ఇప్పటికే ఆలస్యమైంది. పంతులు గారికిచ్చి పూజ ప్రారంభిద్దాం. పదండి. ఆంటీ ఆంటీ ఆగండి ఆంటీ. మీరెందుకు ఇలా చేశారు? ఆ నగలు లేకుండా చేసి సరస్సుని బుక్ చేద్దామనుకున్నాం కదా, ఎందుకు ప్లాన్ మొత్తం మార్చేశారు? సరస్సు మాటలు ప్రవర్తన నన్ను మార్చాయి కాబట్టి. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? అది మిమ్మల్ని మార్చడం ఏంటి? నా కూతుర్లా ఎవరు గొప్పగా ఉండకూడదని నేననుకుంటే తనకేమైనా పర్వాలేదు, నా కూతుర్ని కాపాడాలని సరస్సు అనుకుంది. ప్రాణాలు పోతాయని నేను భయపడితే ఇంటి పరువుతో పాటు నా కూతుర్ని ప్రమాదం నుండి కాపాడింది సరస్సు. ఎంత తిట్టినా, ఎన్ని నిందలు వేసినా అవేమీ పట్టించుకోకుండా వనజకి నాకన్నా ఎక్కువ సపర్యలు చేసింది. సొంత అక్కలా చూసుకుంది. నన్ను, నా ఆలోచనని సరస్సు మార్చింది. అలాంటి మనిషికి చేతులెత్తి మొక్కాలే తప్ప చెయ్యని తప్పుకి బలి చేయకూడదనుకున్నాను. అందుకే నగలు తీసుకొచ్చి ఇచ్చాను. మారిపోవడం కాదా ఆంటీ, అందరిలానే మీరు కూడా మోసపోయారు. మీ వల్ల దానికి థ్రెట్ ఉందని ఇలా ఇంప్రెస్ చేయడానికి అది ఆడిన నాటకం. అది మీరు నిజం అనుకోకండి. చూడు ప్రీతి, నువ్వు ఈ ఇంట్లోకి రాకముందు నేను ఈ ఇంట్లో ఉన్నదాన్ని. నాటకానికి నిజానికి కొత్తగా తేడా నాకు చెప్పకు.
సరస్సు గురించి నేను ఇంటికొచ్చినప్పుడు నేననుకున్నదే నిజం. దాన్ని నువ్వే మార్చావు. సరే ఆంటీ, మీ ఇష్టం. వనజక్క ఈ ఇంట్లో బానిసలా బతకూడదు అని మీకు సాయం చేద్దామనుకున్నాను. వద్దని మీరే ఫిక్స్ అయినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అది నీ భ్రమ ప్రీతి. వద్దనుకుంటుంది వనజమ్మ జీవితం కాదు, నీ వంకర బుద్ధిని. పదండి, తీసుకుందాం. పదమ్మా, లేవండి. పద. అనవసరంగా చిన్ని చేతికి వాచ్ ఇచ్చాను. అప్పుడే రమ్మని చెప్పుంటే సరిపోయేది. ఇది ఇంకా రావడం లేదేంటి? పూజలో కూర్చున్నప్పుడు కూడా ఫోన్ ఎందుకు? కాసేపు పక్కన పెట్టేయచ్చు కదా. అంటే ఆఫీస్ కాల్స్ ఏమైనా వస్తాయని. సైలెంట్లో పెట్టుకోవచ్చు కదా. సరే మేడం. అదేంటి పెళ్లి కూతురిని తీసుకొచ్చినట్టు అలా పట్టుకుని వస్తున్నారు? ఏం కాచాయని నీ కూతురు నీ సపోర్ట్ లేకుండా అడుగు కూడా వెయ్యలేకపోతుందా? అలా అని కాదు వాగ్దేవి, నీ ముందుకు రావడానికి భయపడుతుంది అంతే. ఏమైంది వనజ? ఎందుకలా ఉన్నావు? నీ పక్కన కూర్చోడానికి సిగ్గుపడుతుందేమో తేజ.
వనజ, ఎందుకలా చేస్తున్నావు? పూజ చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. అర్థమైందా? అంటే ఉదయం నుంచి తిండి కూడా సరిగ్గా లేదు కదా వాగ్దేవి, అందుకే నీరసంతో అలా చేస్తుంది. చాలు కచ్చాయని. ఇలా ప్రతిసారి వెనకేసుకుని రావద్దు. వాగ్దేవి, పూజ జరిగేటప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉండు. ఎందుకిలా ఆవేశపడుతుంటావు? పూజ చెయ్యి.